హాయ్ అండి. నేను మీషోలో వ్యాలెట్స్ తీసుకున్నాను. ఈ వ్యాలెట్స్ వచ్చేసి ఏంటంటే, మనం హ్యాండ్ బ్యాగ్‌లో డిఫరెంట్ కార్డ్స్ అలాగే మనీ ఇవన్నీ ఎయడం వల్ల ఏంటంటే, మన హ్యాండ్ బ్యాగ్ క్లమ్జీగా అనిపిస్తది కదా! అలా కాకుండా ఇలాంటి ఒక వ్యాలెట్ మెయింటైన్ చేయండండి. మీ హ్యాండ్ బ్యాగు అస్సలు క్లమ్జీగా అనిపించదు. చూసారు కదా! ఈ వ్యాలెట్ నేను మీషోలో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 120 ఆర్ 130 ఉందండి. దీనిలో అయితే మీకు ఎన్నైతే కార్డ్స్ ఉన్నాయో అన్ని కార్డ్స్ ఫిల్ అయిపోతాయి. మినిమమ్ ఈ రోజుల్లో 6, 7 కార్డ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు కదా! అలా దీనిలో అయితే 10 పార్టిషన్స్ ఉన్నాయండి. చాలా బాగుంది ఇది. ఇలాంటిది ఒక వాలెట్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే మీ కార్డ్స్ అనేవి పాడైపోకుండా చాలా సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా ఉంటాయండి. ఇవి వచ్చేసి నెక్స్ట్ వాలెట్స్ అండి. ఇవి నేను సేమ్ సెల్లర్ దగ్గర తీసుకోవడం వల్ల ఇవి 2 ఒకే ప్యాక్‌లో వచ్చేసాయి. ఇదేంటంటే మనకి నార్మల్‌గా అప్పుడప్పుడు బయటికెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ అలా ఏం తీసుకెళ్ళకుండా ఉంటాం కదా! ఆ టైంలో ఏంటంటే ఇలాంటివి యూజ్ చేయొచ్చండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. డిజైన్ వైస్‌గా బాగుంది. ప్యాకేజింగ్ చూసారు కదా! ఎంత బాగుందో. చూసారు కదా! ఇది మనకి లైక్ ప్రింట్ వచ్చిందండి. ఇక్కడ ఫ్లవర్ అంటించారు. చాలా బాగుంది ఆ డిజైను. చూసారు కదా! జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇవేంటంటే మనకి హ్యాండీగా ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్‌లో కూడా వచ్చాయండి. ఎవరికైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి. ఇవి చాలా బాగున్నాయి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ పర్స్‌లో చూపించినట్టు ఎక్కువ పార్టిషన్స్ లేవండి. అంటే 2, 3 కార్డ్స్ పడతాయి. క్యాషు, చేంజ్ అలా మెయింటైన్ చేసుకోవచ్చు. లోపల జిప్ కూడా ఇచ్చారు. చాలా బాగుందండి. నాకు దీంట్లో కనిపించిన ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, దీనిలో పార్టిషన్స్ ఉన్నాయి కదా! ఆ పార్టిషన్ దగ్గర ఏంటంటే లైక్ కార్డ్‌బోర్డ్ లాగా అనిపించిందండి. ఇన్‌కేస్ అది తడిస్తే పాడైద్దేమో అనిపించింది. ఇన్‌కేస్ తడవకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యాలెట్ అండి. ఈ వ్యాలెట్ కలర్ వైస్‌గా కానీ, లుక్ వైస్‌గా కానీ చాలా బాగుంది. చాలా క్లాసిక్‌గా ఉంది. ఈ నేను తీసుకున్న ఈ 3 వాలెట్స్‌లో కూడా జిప్స్ అనేవి ఎక్సలెంట్ క్వాలిటీలో ఉన్నాయండి. కొంతమంది వ్యాలెట్స్ తీసుకోవడానికి జిప్పులు అంత క్వాలిటీ రావేమో అనుకుంటారు కానీ ఇవి చాలా బాగున్నాయి. ఎవరైనా కావాలనుకుంటే వీటిని మూడిటిని ట్రై చేయొచ్చు. బట్ నాకు ఈ 2 వ్యాలెట్స్‌లో అనిపించింది ఏంటంటే లైక్ కార్డ్‌బోర్డ్ ఉందండి. ఒకవేళ తడిస్తే పాడైపోద్దేమో అని. అంటే వ్యాలెట్స్ ఏం తడుస్తాయిలే కానీ దీని కాస్ట్ వచ్చేసి మోస్ట్‌లీ 150 ఉంటదండి. అంతకంటే ఎక్కువ కాస్ట్ ఏం లేదు. ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా తీసుకోండి. ఈ వాలెట్స్ మెటీరియల్ గానీ, ప్రింట్ గానీ అంతా చాలా బాగున్నాయండి. ఏది పాడైపోద్ది అని ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రావెల్ బ్యాగ్స్ అండి. ఈ ట్రావెల్ బ్యాగ్స్ ఏంటంటే నేను మీషోలో తీసుకున్నాను. బట్ ఇవి రావడం నాకు లేట్‌గా వచ్చాయి. ఇవి 3 బ్యాగ్స్ అండి. ఈ బ్యాగ్స్ ఏంటంటే మనం ట్రావెల్‌కెళ్ళేటప్పుడు మన లేడీస్ స్టఫ్ గానీ, షాంపూస్ అవి గానీ లేకపోతేను ఒక పెద్ద బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్‌లో అయితే పిల్లలకి 2, 3 పెయిర్స్ బట్టలు ఎప్పుడైనా పెట్టుకెళ్ళాలి అనుకుంటే అవి కూడా పెట్టుకెళ్ళొచ్చండి. అంత బాగున్నాయి ఇవి. వీటి కాస్ట్ వచ్చేసి మోస్ట్‌లీ 100 పడ్డదండి. ఈ బ్యాగ్స్‌కి ఏంటంటే జిప్స్ అనేవి చాలా క్వాలిటీతో ఇచ్చారండి. అలాగే 3 జిప్స్ ఇచ్చారు. మనం ఏది ఎక్కడ కావాలో అక్కడ చక్కగా సర్ది పెట్టుకొని ట్రావెల్‌కి తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బ్యాగ్ అండి. ఈ బ్యాగ్ ఏంటంటే చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్‌కి చాలా బాగా యూజ్ అయిద్దండి. అంటే వాళ్ళకి టానిక్స్ అని ఉంటాయి. గ్లౌజులు, సాక్స్‌లు ఇలా అన్నీ తీసుకెళ్ళాలి కదా! ఎక్కడికెళ్ళినా. వాళ్ళ కోసం ఇవి చాలా యూజ్ అవుతాయి. ఎవరికైనా కావాలంటే తప్పకుండా తీసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.